నమస్కారం. భగవద్గీత ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము 6వ అధ్యాయము 16వ శ్లోకము. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. న అత్యశ్నతః చాలా ఎక్కువగా తినేవారికి కాదు. న అత్యశ్నతః నచ ఏకాంతం అనశ్నతః పూర్తిగా తినకుండా ఉండేవారికి కాదు, ఏకాంతంగా ఉండేవారికి కాదు. నచ అతి స్వప్నశీలస్య ఎక్కువగా నిద్రపోయేవారికి కాదు. జాగ్రత్త నైవ ఎప్పుడూ మేల్కొని ఉండేవారికి కాదు. ఇక్కడ భగవానుడు అర్జునుల వారికి ఒక ముఖ్యమైనటువంటి యోగ సిద్ధాంతాన్ని చెప్తున్నారు. అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్తాం కదా, అదే చెప్పారు ఇక్కడ ఆయన. అతి ఏదైనా యోగానికి విఘాతము. ఎక్కువగా తినడం అది శరీరంలో జడత్వానికి దారితీస్తుంది. పూర్తిగా ఉపవాసం ఉంటే బలహీనుడు అవుతావు. ఎక్కువగా నిద్ర అది అలసత్వానికి దారితీస్తుంది. నిద్ర లేకుండా ఉండటం చికాగ్గా ఉంటుంది, మనసు అస్థిరంగా ఉంటుంది. అందువల్ల యోగానికి బ్యాలెన్స్ అంటే సమతుల్యత చాలా అవసరం. యోగం అనేది కేవలం ధ్యానం కాదు, అది శరీరము, మనస్సు, మన లైఫ్ స్టైల్ అంటే జీవనశైలిలో ఒక ఈక్విలిబ్రియం రావాలి, ఒక సమతుల్యత రావాలి. సమతుల్యతే యోగానికి ద్వారము అని మనం ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ శ్లోక చెప్పుకోవచ్చు. యోగం అంటే కేవలం ఆసనాలు కాదు, ఒక జీవన విధానం యోగం. యోగం అనేటువంటిది ప్రతి క్షణము మనం జీవించడం. యోగ కర్మసు కౌశలం. ప్రతి క్షణము చేసే ప్రతి పనిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించి మనం మనస్సు పెట్టి చేయాలి. ప్రతి పనిని కూడా. టీ తాగుతుంటే టీనే తాగాలి, ఆ టీలో ఉండే టేస్ట్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగాలి. భోజనం చేస్తుంటే భోజనం చేస్తూ చక్కగా కలుపుకొని, అన్ని పదార్థాలను కలుపుకొని చక్కగా దాని రుచిని ఆస్వాదిస్తూ తినాలి. అంటే ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి చేయటం అన్నమాట. అది జీవన విధానం. ఏ పని చేస్తున్నా సరే ఒక డ్రైవరు, ఒక ఆయన అమెరికాలో 1,00,00,000 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత ఆయనకు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు. ఎందుకయ్యా అంటే 1,00,00,000 కిలోమీటర్లు కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా లేకుండా చేశారట ఆయన. ఇది యోగమే. అది అంటే ఏమిటి? మీరు ఎట్లా చేయగలిగారు ఈ 1,00,00,000 కిలోమీటర్లు అంటే అబ్జర్వేషన్ అన్నాడు. చుట్టూ నీ పరిసరాలని అబ్జర్వ్ చేస్తూ, అంటే ప్రతి క్షణం మనస్సు పెట్టి, రోడ్డు మీదనే దృష్టి పెట్టి, పరిసరాల మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా చేస్తూ ఉంటే జరగదు. అలా చేశారట ఆయన. సరే, ఇక్కడ ఈ శ్లోకంలో భగవానుడు చెప్పింది అతి అంటే కేవలం ఎక్కువే కాదు, ప్రకృతి సహజ సమతుల్యతను భంగం చేసే ఏదైనా సరే. ఎక్కువ తినడం ఇంద్రియాసక్తి, అటాచ్మెంట్ పెరుగుతుంది. తినకపోవడం శరీరాన్ని హింసించినట్టే కదా, సెల్ఫ్ డినయల్. ఎక్కువ నిద్ర తామసిక గుణం. నిద్ర లేకపోవడం చికాకుగా ఉంటుంది, తిక్కగా ఉంటుంది. యోగి నైదర్ ఇండల్జెస్ నార్ సప్రెసెస్, హీ హార్మోనైజెస్. హార్మోనీ అన్నమాట. మనందరిలో 3 గుణాలు ఉంటాయి కదా, తమస్సు, రజస్సు, సత్వం. అజ్ఞానము, జడత్వం. అధిక నిద్ర, అధిక భోజనం. చంచలత్వం, క్రియాశీలత, ఇది రాజసికం. నిద్రలేమి, అతి నియంత్రణ. సాత్వగుణం, శాంతి, సమతుల్యం. మితాహారం, సమయానుకూల నిద్ర. యోగం అంటే తామస రాజస గుణాలను అధిగమించి మన సత్వగుణాన్ని పెంచుకోవడం. ఇది ధ్యానం చేయాలంటే శరీరం స్థిరంగా ఉండాలి, శ్వాస సజావుగా ఉండాలి, మనస్సు అలసట లేకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఇవన్నీ సమతుల్య జీవన శైలి వల్లనే సాధ్యము. కాబట్టి మన జీవితం మీద మనం పోరాడవద్దు, శరీరాన్ని శత్రువుగా చూడవద్దు. జీవితాన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. శరీరంతో సమన్వయాన్ని సాధించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. శరీరం అనేటువంటిది ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్, అదొక సాధనం. అది మన శత్రువు కాదు, దాన్ని బాధ పెట్టాల్సిన అవసరం లేదు ఉపవాసాలతోటి. యోగం అనేటువంటిది సమతుల్యత పాటించే ఒక జీవన కళ. అతి నుంచి బయటపడితేనే మనస్సు స్థిరపడుతుంది. స్థిరమైన మనస్సే ధ్యానానికి, ఆత్మజ్ఞానానికి మార్గం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.